చంద్రబాబు అంటున్నారు. మరి ఇటు చూస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? చంద్రగారు అందరికీ నమస్కారం. రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదం నిజానిజాలు ఒకటి చర్చ జరగాలి. రెండు, రాయలసీమ ఇక్కడ ప్రధానమైంది. ఎవరి కోసం ఈ బనకచర్ల ప్రాజెక్టులు అంటే మా కోసం, రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం, రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం. అందులో నిజమెంత రెండు పరిశీలించాలి. మొట్టమొదటి అంశం, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలోనే రాజకీయ పార్టీలు తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినప్పుడు, చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ వివాదాల ముందుకు తీసుకొస్తుంటాయి. ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదంటే వివాదం కారణం. ప్రాజెక్టులు కట్టకపోయినా, ఇంకో దానికి కట్టకపోయినా చేసుకొచ్చే చీప్ మెథడ్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ వివాదాల ముందుకు తీసుకొచ్చేసి దానికోసం వీరోచిత పోరాటాలు చేస్తుంటారు. అసలు సమస్య పరిష్కారం కాదు. ఈరోజు నిజానికి తెలంగాణలో హరీష్ రావు గారు చెప్పినప్పుడు 900 టీఎంసీల నికర జలాల హక్కు ఉన్నప్పుడు 900 నీటి టీఎంసీలో వాడుకునే ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో? ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ 900 టీఎంసీల నీటిని ట్యాప్ చేసుకునే ఏర్పాట్లు చేయాలి. అది కదా మొదటి పరిష్కారం. తర్వాత అదనపు వాటర్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మా రాయలసీమ ఉంది, 132.3 టీఎంసీల తుంగభద్ర నదీ జలాల హక్కు మాకుంది. హక్కు దాన్ని నిల్వ చేసుకునేందుకు 1 టీఎంసీ నిల్వ చేసుకునే ప్రాజెక్ట్ కూడా లేదు. 1 టీఎంసీ నిల్వ చేసుకునే ప్రాజెక్ట్ కూడా లేదు. మా హక్కు 113 టీఎంసీలు ఉన్నాయి మన తుంగభద్ర పైన. 1 టీఎంసీ నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు. కానీ ఈ వివాదం అంతా రాయలసీమలో దోపిడీ చేసుకునేస్తున్నారు. ఇది చర్చ వచ్చేస్తుంది. దానికి నిల్వ చేసుకునే ప్రాజెక్టులు లేవు. కానీ మళ్ళీ బనకచర్ల ప్రాజెక్టు వస్తూ ఉంటుంది లైన్లో. ఇది రెండు అంశం. తెలంగాణ అభ్యంతరాలు నాకు అర్థం కాదు ఏంటంటే, మన బచావత్ ప్రకారం కానీ ట్రిబ్యునల్స్ ప్రకారం కానీ మిగుల జలాలు, వరద జలాలు చివరి రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుంది. అంటే దాన్ని వాడుకోకపోతే ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో వాడుకుంటే ఆంధ్రాకి నీళ్ళు తగ్గుతాయి, కానీ ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే సముద్రానికి నీళ్ళు తగ్గుతాయి. ఏ రాష్ట్రానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మనకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్, ఇప్పుడు శబరి ఉపనది గోదావరికి, శబరిలో నీళ్లు కలిసిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ ఏమీ చేయలేదు. ఎందుకంటే దాటేస్తుంది తెలంగాణ బార్డర్. ఇంకా ఆ తర్వాత వచ్చి ఏ నీళ్ళైనా ఎంత వాడుకుంటే ఆంధ్రాకి, లేకపోతే సముద్రానికి. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ఏదో వాడిపోతుంది, ఏదో చేరిపోతుంది అనుకునేది పై రాష్ట్రం. ఏమైనా చంద్రబాబు గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పై రాష్ట్రం వాళ్ళు వాడుకుంటే కింద వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, కానీ కింద వాళ్ళు వాడుకుంటే పైన వాళ్ళకి ఎట్టుంటుంది? పైన వాళ్ళు వదిలిన తర్వాత కదా కిందకు వస్తాయి. ఇది ప్రాథమికమైన అంశంగా నేను చూస్తాను. కానీ బనకచర్ల ప్రాజెక్ట్ పైన పెద్ద అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. పోలవరం ప్రాజెక్టు మాకు దాదాపు 450-500 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి గోదావరి పైన. రెండు అంశం, 360 టీఎంసీలు పైన తీసుకునే కెపాసిటీ లేదు పోలవరానికి. ఇంకా 150 టీఎంసీలు తీసుకునే స్కోపే లేని. ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తర్వాత ఇష్యూ. ఇంకా ఇప్పుడే దోపిడీ చర్చ వస్తా ఉందంటే ఇది తప్పించుకోవడానికి చేసే రాజకీయంగా నేను చూస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. అసలు విషయం మాట్లాడాలి. నేను రాయలసీమ వాడిగా ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నాలు రాయలసీమలో నేను పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి. బహుశా ఇక్కడ ప్యానల్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా జరుగుతుంటాయి. అంటే ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకోవడం అంటారు. అంటే కృష్ణా తుంగభద్ర నది ఫస్ట్ మా రాయలసీమలో వస్తుంది తెలంగాణ తర్వాత. ఈ నీళ్ళన్నీ శ్రీశైలం ప్రాజెక్టు గేట్ ఎత్తేస్తే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ టు సముద్రం హంసలదేవి దగ్గర 100 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 900 అడుగులు కింద నుంచి లిఫ్ట్ చేసి రాయలసీమ వదులుతారు. అంటే రాయలసీమలో మా ముంగిట ఉన్న నీటిని ఏమో కిందకు వదిలేస్తాము, కింద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి 1,00,000 కోట్లు పెట్టి పైకి కొడతాం. ఇప్పుడు 900 అడుగుల ఎత్తులో మేము ఉంటాం సముద్ర మట్టానికి. పోలవరం 20-30 అడుగుల్లో ఉంటుంది సముద్ర మట్టానికి. అక్కడి నుంచి 900 అడుగులకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచర్ల దగ్గర పోస్తారంట. బనకచర్ల ఈజ్ నాట్ ఏ ప్రాజెక్ట్, ఈజ్ ఎ హెడ్ రెగ్యులేటర్. అక్కడ 1 టీఎంసీ 2 టీఎంసీ పైన నడబడదు. అది హెడ్ రెగ్యులేటర్. మన ఆర్టీసీ, మన హైదరాబాద్ భాషలో అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, 4 రోడ్లు ఉంటాయి, 4 రోడ్లు పోతాయి. అట్లా బనకచర్ల అనేది డైవర్షన్ స్కీమ్. అక్కడ నీళ్లు నిల్వ ఉండదు. బనకచర్లలో మీరు 100 టీఎంసీలు పోసినా మళ్ళీ గాలేరు నగరి, హంద్రీనేవా, తెలుగంగ, ఎస్ఆర్బీసీ కట్టాల్సిందే. మళ్ళీ ఒక 35,000 కోట్లు అవుతుంది. అంటే అది 1,00,000 కోట్లు, ఇది 35,000 కోట్లు, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు. ఇది చేసేదానికైనా రాయలసీమకు? మా పాయింట్ ఏంటంటే, మా రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర నీటిపైన మాకు 113 టీఎంసీల హక్కు వాటర్. శ్రీశైలం డ్యామ్ నుంచి లాస్ట్ టైం 600 టీఎంసీలు వచ్చింది. గుండ్రేవల పర్మిషన్ ఉంది 35 టీఎంసీలు, దాన్ని కట్టరు. హెచ్ఎల్సీ ఎల్ఎల్సీకి పర్మిషన్ ఉంది, దాన్ని కట్టరు. పోతిరెడ్డిపాటికి అవకాశం ఉంది, దాన్ని కట్టరు. గాలేరు నగరి ఇవేవి చేయరు. కానీ నేరుగా తీసుకొని గోదావరి నీళ్ళు తీసుకొచ్చి 100 టీఎంసీలు బనకచర్ల పోస్తారు. 1,30,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 40-50,000 కోట్లు పైన ఖర్చు పెట్టి ఉండొచ్చు ఎందుకు రాయలసీమకు. కానీ దీనికోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతారంట. నమ్మచ్చా?
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 35,000 కోట్లు నాన్న దండాలు పడుతున్నారు తెచ్చుకోవడానికి 500 కోట్లు 1000 కోట్లు అట్లాంటి 1,00,000 కోట్లు యాడ్ నుంచి వస్తే ఎవరు తెలియదు. పురుషోత్తం రెడ్డి గారు, అంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కూడా అధికంగా కరెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది, అది ఇది అని కూడా చంద్రబాబు మాట్లాడారు. బాగా వర్షాలు పడితే పర్వాలేదు కానీ లేదంటే కరువు వస్తుంది, సో ఇదే పరిష్కారం ఉంది అని అంటున్నారు. మీరు ఫైనల్గా దీనికి సంబంధించి ఏం చెప్తారు? మా పాయింట్ ఏంటంటే రాయలసీమ వరకు ఫస్ట్ మా ముంగిట ఉన్న నీళ్లు మాకు ఉపయోగించండి, గుండ్రేవల ప్రాజెక్ట్ టేకప్ చేయండి, సిద్ధేశ్వరం క్లియర్ చేయండి, తుంగభద్రను వాడుకోండి, 132 టీఎంసీల హక్కుగా ఉన్న వాటర్ గ్రావిటీ ఫోర్స్ తో 35,000 కోట్లు ఖర్చు పెడితే గ్రావిటీతో జిల్లాకు ఒక 50 టీఎంసీలు ఇవ్వచ్చు గ్రావిటీ ఫోర్స్ తో. దీన్ని చేయకుండా, దీన్ని టచ్ చేయకుండా, ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోయింది ఆంధ్రప్రదేశ్, దీన్ని టచ్ చేయట్లేదు, నేరుగా 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ పెడతాయి. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం, అమరావతి 50,000 కోట్లు, పోలవరం 30,000 కోట్లు అంతా మాకేనా, మీకు రాయలసీమకి ఏంటి 1,00,000 కోట్లు పెడేస్తున్నాం, ఇది మమ్మల్ని ఊరించడానికి తప్ప ఇంకే. మాకు పట్టిసీమ మా కోసమే కట్టారు, పోలవరం మా కోసం కట్టారు, రాజధాని అన్ని మా కోసం కడతారు, మాకేం లేదు. కాబట్టి రాయలసీమకు న్యాయం జరగాలంటే మా ముంగిటి ఉన్న తుంగభద్ర నీళ్లు వాడుకునేట్టుగా గుండ్రేవలు కట్టాలి, సిద్ధేశ్వరం కట్టాలి, పోతిరెడ్డిపాడు వెడల్ప చేయాలి, గాలేరు నగరి హంద్రిని పూర్తి చేయాలి, హెచ్ఎల్సీ క్లియర్ చేయాలి. చేస్తే 35 నుంచి 40,000 కోట్ల ఖర్చుతో పర్ ఇయర్ 50 టీఎంసీ ప్రతి జిల్లాకి ఇవ్వచ్చు మా రాయలసీమ జిల్లా. దీన్ని వదిలేసి 1,00,000 కోట్లు మాట్లాడుతున్నది ఇది చేసేదానికేనా?